ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి ముందు ఒక గిన్నె పెట్టి అందులో నూనె పోసి మసాలాకు సంబంధించిన అవి అన్నీ కూడా నేను నూనెలో వేసి వేడి చేస్తాను. తర్వాత ఉల్లిపాయలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము వాటిని. తర్వాత స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా గోలనిద్దాం అందులో. ఇప్పుడు మనం మటన్ కర్రీని వేసి మంచిగా వేగనిద్దామండి. నూనెలో బాగా వేడి అయితే బాగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అంటే మీకు ఎంత అయితే క్వాంటిటీ పడుతుందో అంత మాత్రమే వేసుకోండి. నేను ఎక్కువ కారం తినను, అందుకే కొంచెమే వేసా. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం. ఆ ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు దాన్ని మూత తీసి చూస్తే చాలా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదూ. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ముక్కను బాగా ఉడకనివ్వాలి. అందులో ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం. బాగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది ఆ మటన్ మసాలా వేస్తే. ఇప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. నేను బగారా రెసిపీ చేశాను, ఒకసారి చూడండి వెళ్ళి షార్ట్ వీడియోలో. మటన్ కర్రీ బగారా రైస్ అయితే కాంబినేషన్ బాగా ఉంటుందని చేశా. థ్యాంక్ యూ.